హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. ఒక చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఈరోజు మ్యాంగోతో 3 రెసిపీస్ చేసి చూపిస్తానండి. వేసవి తాపానికి ఉపశమనం ఈ సూపర్ రెసిపీస్. 4 మామిడికాయలు 4 మామిడి పళ్ళు ఉంటే చాలండి సూపర్ 3 రెసిపీస్ రెడీ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా పచ్చి మామిడికాయలు 4 తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి చెక్కు తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కడిగి ఒక ప్యాన్ తీసుకొని చెక్కు తీసిన కాయలు వేసి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కాయలు మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన పెంకు గుజ్జు వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 200 గ్రాముల పంచదార వేసుకోవాలి. తీపి మామిడికాయల పులుపుని బట్టి వేసుకోవాలి. పంచదార వేశాక ఒక్క 2 నిమిషాలు మిక్సీ వేస్తే స్మూత్ పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన మామిడికాయ నీళ్లు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేస్తే మనకి కావలసిన ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో స్మూదీ రెడీ అయిపోతుంది. ఈ స్మూదీని మనము ఎయిర్ టైట్ బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 10 to 15 days హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆమ్ పన్నా షర్బత్ తయారు చేసుకుందామండి. ముందుగా సర్వింగ్ గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసి 2-3 టీ స్పూన్లు తయారు చేసిన మామిడి గుజ్జును వేసుకోవాలి. 1 గ్లాసు చల్లని నీళ్లు పోసి బాగా కలిపి 1 టీ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. అలాగే 3-4 ఐస్ క్యూబ్స్ 2 పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే శరీరానికి ఎంతో హాయినిచ్చే మేలు చేసే సూపర్ కూల్ ఆమ్ పన్నా షర్బత్ రెడీ అయిపోతుందండి. మనము మసాలా ఆమ్ పన్నా కూడా తయారు చేసుకుందామండి. సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి 2 టీ స్పూన్లు మ్యాంగో గుజ్జు వేసుకోవాలి. చల్లని ఐస్ వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ వేయించిన జీరా పౌడరు 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసి బాగా కలిపి ఐస్ క్యూబ్స్ కొద్దిగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి తాగితే సూపర్ రిఫ్రెషింగ్ అండ్ కూల్గా ఉంటుందండి. సో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ కూల్ ఆమ్ పన్నా షర్బత్. మిగిలిన మామిడి గుజ్జుని ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో 15 to 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కావలసినప్పుడు కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసుకునే సెకండ్ సూపర్ రెసిపీ కోసం మనం ఇప్పుడు ప్రస్తుతం చేసుకున్న మామిడికాయ గుజ్జు కావాలండి. అట్లాగే 3 మామిడి పళ్ళు కూడా తీసుకోవాలి. వీటిని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో నుంచి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న పచ్చి మామిడి గుజ్జు మిక్సీ జార్లో వేసుకోవాలి. మామిడి పళ్ళు గుజ్జు కూడా అందులోనే వేసుకోవాలి. 150 గ్రాముల పంచదార వేసుకోవాలి. అన్నీ వేసి మిక్సీ వేసుకోవాలండి. ఒక స్మూత్ పేస్ట్ రెడీ అవుతుంది. ఈ మ్యాంగో స్మూదీ మనము ఆమ్రస్ అని కూడా అంటాము. ఈ ఆమ్రస్ మనకు రోటీ, చపాతీ, పూరి, పరాఠాస్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఆమ్రస్ కూడా మనం ఎయిర్ టైట్ గ్లాస్ జార్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చండి. 15 to 20 days హ్యాపీగా ఉంటుంది. సో చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్డ్ ఐటెం చేసుకోబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ పిల్లలకి చాలా ఇష్టమైన మ్యాంగో ఫ్రూటీ చేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 150 గ్రాముల పంచదార వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పంచదార బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు రేకులు కూడా మంచి రంగు రుచి కోసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసి బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు మనము మిక్సీ వేసిన పచ్చి మామిడి మరియు పళ్ళు గుజ్జు ఉంది కదండి, అది 2 కప్పులు వేసుకోవాలి. బాగా కలుపుతూ బాయిల్ చేయాలి. గుజ్జు అంతా పంచదార పాకంలో స్మూత్ మిక్సర్లా కలిసిపోవాలి. ఈ పాకం చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందండి. ఇక్కడ ఇంకా 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కొద్దిగా డైల్యూట్ చేసుకోవాలి. అలాగే తీపి కూడా చెక్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా షుగర్ వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. ఒక స్మూత్ జ్యూసీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. టెంపరేచర్ వచ్చాక 1 గ్లాస్ జార్లో కానీ బాటిల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. బాగా చిల్డ్ సూపర్ అండ్ కూల్ మ్యాంగో ఫ్రూటీ గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసుకోండి. లేకపోతే ఓన్లీ ఐస్తో సర్వ్ చేసుకున్న మార్కెట్ కంట 100 రెట్లు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి డియర్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆమ్ పన్నా, ఆమ్ రస్, మ్యాంగో ఫ్రూటీ 3 ఆసమ్ రెసిపీస్ ఎలా చేశానో. నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.